సింహరాశి మఘ నక్షత్రం లేక మఘ ఖ ఘ రెండు సమానమే, కానీ సంస్కృతంలో ప్రధానంగా మఘే ఉంటుంది. అందుకే మఘని బట్టే మాఘమాసం ఏర్పడింది. మఘ 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర ఫల్గుని లేక ఉత్తర మొదటి పాదం ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి పనిచేసే చోట ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. పై ఉద్యోగులు వీళ్ళ మీద తరచుగా ఆగ్రహం ప్రదర్శిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి ప్రభుత్వంతో ప్రజలతోటి సత్సంబంధాలు కలుగుతాయి, అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఉద్యోగం చేసేవారి కంటే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ రాణిస్తారు. ఈ సంవత్సరం స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా లాభాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. సంతానం కలగని వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉన్నది. కుటుంబ వృద్ధి ఉంది, ధనధాన్య వృద్ధి ఉంది, సమాజంలో మంచి పేరు వస్తుంది, ఆదరణ ఉంటుంది. ఒక్క ప్రభుత్వోద్యోగులకు మాత్రం ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం చికాకులు ఉన్నాయి. ఇంకా ధాన్యం మిల్లులు వాళ్ళు ఉంటారే, ఆ ధాన్యం మిల్లుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైన సమయం, ఆదాయం బాగుంటుంది. అప్పుడప్పుడు మాత్రం మానసికమైన బాధ కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వీలున్నంత వరకు అమ్మవారి ధ్యానం చేసుకోవటం చాలా మంచిది. సింహరాశి వారికి సింహవాహన అయిన అమ్మ అనుగ్రహం ఉంటే ఆటంకాలు తొలగిపోతాయి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అనే మంత్రం కానీ, లేదా ఓం ఐం హ్రీం క్లీం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ జపం చేసుకుంటే ఏ విధమైన ఆటంకాలున్నా తొలగిపోతాయి. వీరు సాధ్యమైనంత వరకు పనికిమాలిన కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదు, నీచ కార్యక్రమాల జోలికి వెళ్ళొద్దు అని బృహస్పతి సుస్పష్టంగా బారహస్పత్య స్మృతిలో చెప్పాడు. నీచ కార్యక్రమాలు అంటే ఏమిటనమాట? పనికిమాలిన వాళ్ళతో స్నేహం కానీ, లేదా తెలివి తక్కువతనంతో పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా పాడు చేసేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళతోటి తిరగడం కానీ మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మఖా నక్షత్రం వారికి కొంచెం రక్త సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. అయినా అందులోంచి బయటపడడానికి అమ్మని ధ్యానిస్తే చాలు. అటు సూర్యుడు ఇటు పొడిచినా వీళ్ళకి ఈ సంవత్సరం సంతాన వృద్ధి ఉన్నది, సంతానం కలుగుతుంది పిల్లలు కలగని వాడికి. ఇంకా పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి వర్తక వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి, వివాహం మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది. ఉత్తరా నక్షత్రం వారికి ఆర్థిక జయం ఎక్కువగా ఉంది. ఇటు కేంద్ర అటు రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగులకి దూర ప్రాంతాలకి స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, బదిలీలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంతమంది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు బాగా నమ్మిన వాళ్ళ వల్ల ప్రమాదం తెచ్చుకుంటారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎవరిని పడితే వాళ్ళని విశ్వసించకూడదు. ఈ రాశి వారికి బయట ఆహార పదార్థాలు అస్సలు పనికిరావు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా మఖ పొబ్బ ఉత్తర వాళ్ళు అందరూ కూడా వీలున్నంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినండి. పొట్టకి సంబంధించిన లేక నేత్రాలకి సంబంధించిన లేక శీతల వ్యాధులు అంటే జలుబులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు వచ్చినట్టు వచ్చి దూరం అవుతాయి. ఆ సమయంలో వాళ్ళు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుకుంటే ఈ అవకాశాలు తిరిగి వస్తాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లాభాలు పొందుతారు. వ్యవసాయం మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువ లాభిస్తుంది. మొదటి పంట కంటే రెండవ పంట బాగా వచ్చి డబ్బులు వస్తాయి. ఈ రాశి స్త్రీ పురుషులకి గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది, అనుకూలంగా ఉంటుంది, కొంచెం కొంచెం ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అంటే శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి, శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. చిన్న విషయాల్లో కూడా తరచుగా ఆందోళన పొందుతారు. ఆందోళన నుంచి బయటపడడానికి అమ్మవారిని తలుచుకోవాలి. పిల్లలు పుట్టి ఆనందం కలిగిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం లభిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా
అమ్మవారికి సంబంధించిన ఆరాధనలు ఇందాక చెప్పినట్టుగా దేవీ ఖడ్గమాల అమ్మవారికి సంబంధించిన మంత్రాలు జపం చేసుకుంటే అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి. అప్పుడప్పుడు గురువుగారి జపం కూడా చేసుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ శ్లోక పారాయణం వల్ల వీరు చాలా శుభాలు పొందుతారు. మొత్తం మీద ఆర్థికంగా కలిసి వస్తుందండి. నిరుద్యోగులకు కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా నూతన వాహన ప్రాప్తి, గృహప్రాప్తితో సుఖంగా ఉంటారు. గృహప్రవేశం అయిన తర్వాత ఎన్నో శుభకార్యాలు చేయగలుగుతారు.